నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం ఈ రోజు ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ గారి పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనగిరి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చౌవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ జంకే వెంకటరెడ్డి గారు మరియు చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జగనన్న సోషల్ మీడియా సైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు. కనగిరిలో దద్దాల నారాయణ యాదవ్ గారి పరిచయ కార్యక్రమంలో భాగంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు పరిచయం చేస్తున్న బాలినేని శ్రీనివాసులు రెడ్డి కనగిరి మున్సిపల్ చైర్మన్ సోదరు మహబూబ్ గారికి, వేదిక వచ్చిన ప్రకాశం మన నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చౌవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఈనాడు కనగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిల్లా అధ్యక్షులు, ఏపీఐసి చైర్మన్ శ్రీ జంకే వెంకటరెడ్డి గారికి, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ టీడీసీ బ్యాంక్ అధ్యక్షులు బండి గారికి, ఎంపీపీలు, డిప్యూటీసీలు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర్ గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, సోదరులు చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ కనగిరి నియోజకవర్గంలో ఈరోజు వచ్చిన కార్యక్రమం చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2019 అట్లుందో ఈరోజు అట్లనే ఉన్నారు. మొన్న ఒక 20 రోజుల క్రితం, 4 రోజుల క్రితం అనుకుంటాం, మన పెద్దలందరూ కూడా కనగిరి పెద్దలందరూ వచ్చారు. సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని. అలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆల్రెడీ బీసీ ఉన్నారు కాబట్టి బీసీకి ఇవ్వాలి, మళ్ళా రేపు 2029లో నియోజకవర్గాలు డివైడ్ అవుతున్నాయి, అప్పుడు రెడ్డికి ఒకటి బీసీకి ఒకటి ఇస్తామని చెప్పి పాపం దద్దాల కూడా సత్యనారాయణకి ఇవ్వాలని వచ్చాడు. ఎప్పుడైతే బీసీకి ఇవ్వాలన్నప్పుడు అదృష్టం దద్దాలకి కూడా వచ్చింది. దద్దాల విజయవాడ సీఎం ఆఫీస్ వచ్చిందాక ఆయన క్యాండిడేట్ అవ్వకూడదు. దేవుడు రాసిన రాక ఎవరు కూడా రాలేదు. మరి నేను ఒకటే చెప్తున్నా, నేను ఎదిగే కొన్ని ఒదిగి ఉందని చెప్పే రాష్ట్ర ఎమ్మెల్యే తర్వాత మన వాళ్ళని ఎవరైనా విస్మరిస్తే ఒక్కసారి ఎమ్మెల్యే కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటేనే పార్టీ పనులు సాగుతుంది తప్ప నా యొక్క
అనుభవంతో కానీ నా యొక్క రాజకీయ జీవితంలో కానీ నేను చెప్పేది ఈ ఒక్క మాట ఒకటే చెప్తాను, కులమతాలను పెట్టుకోవద్దు, అందరికి సమానంగా కష్టపడిన అందరూ న్యాయం చేసే కార్యక్రమం చేస్తారని కూడా తెలియజేసుకుంటామన్నా. ఇది సంశయం ఖచ్చితంగా దత్తనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పుకుంటున్నాను. అలాగే రేపు ఎమ్మెల్యేకి ఎలా చేస్తారో ఎంపీ కూడా అలా చేయాలి. ఎంపీ గారు క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారు. దాదాపు మీకు తెలిసిపోయి ఉంటుంది ఎలా ఎంపీ గారు మనం ఒకటే చెప్తామా, మనకి ఎన్ని విభేదాలు ఉన్నా ఏమున్నా కూడా చిట్ట చివరిగా మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం కూడా ఎమ్మెల్యేలైతే అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తుంటారు, కానీ అది సరిదిద్దుకునేవాడే గొప్ప రాజకీయ నాయకులు అవుతారు తప్ప ఎప్పుడు కూడా పైకి రాజాలు తెలియజేసుకుంటా ఉన్నా. దత్తనారాయణ గారు ఒకటే చెప్తా ఉన్నా, అందరినీ కలుపుకొని పోవాలి. చిన్న పెద్ద లేదు, ఎవరైనా మీరు మీ ఇంటికి వస్తే తలుపు తెలుసుకుంటాలి. ఖచ్చితంగా నాకు ఇప్పుడు నేను 6 సార్లు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ చిన్న చిన్న వాళ్ళకి నా దగ్గరకు వచ్చేస్తాను నేరుగా. అందువల్ల నేను ఎప్పుడైనా కార్యకర్తలు జాగ్రత్తలు చూసుకుంటే ఖచ్చితంగా నాయకులు అవుతారు తప్ప మనం పదవి వచ్చిన తర్వాత తల పైకి ఎక్కితే మటుకి ఖచ్చితంగా రెండోసారి కళ దించితే కాబట్టి నాకైతే నారాయణ డెఫినెట్ గా గెలుస్తాడు. రెండోసారి కూడా అది అవకాశం వస్తుంది. అంటే ఆ రోజు నారాయణకి టికెట్ ఇస్తారని కూడా నా బిడ్డ సత్యనారాయణకి చెప్తాను. ఆ నిజాన్ని కొట్టుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా నారాయణ మంచి ఇది అవుతాడు. సత్యనారాయణ గారు కష్టపడ్డాడు. నేను ఈ వేదిక ఖచ్చితంగా సత్యనారాయణ రెడ్డి గారికి సముచిత స్థానం వైఎస్ఆర్ పార్టీ కల్పించే విధంగా ఈ సమావేశంలో మాటిస్తున్నాం. సత్యనారాయణ రెడ్డికి తప్పకుండా సముచిత స్థానం వైఎస్ఆర్ పార్టీ అధికారం రాగానే తప్పకుండా ఆయన సంస్థలు మనం వస్తుందని చేసుకుంటామా. కష్టపడే వారికి ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయి. ప్రజల ఆశీస్సులు ఉంటేనే ఎవరైనా పైకి రాగలుగుతారనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటామా. నేను అప్పుడప్పుడు సీఎం మీద అడుగుతుంటా. నేను అడుగుతుంటా దానికి ఏమంటానంటే టీవీలో అడిగాడు పోయాడు. నేను ఎవరి కోసం అడిగాను? ప్రజల కోసం అడిగా.